ఇవన్నీ ఆఫీస్లో నేను వరుదిని మాట్లాడుకుంటున్నప్పుడువి. గుళ్ళో మేమిద్దరు మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోలు సార్. అసలు ఇవన్నీ ఎవరు తీశారు సార్? ఎవరు తీశారన్నది ముఖ్యం కాదు, అందులో ఎవరున్నారన్నదే ముఖ్యం. ఇది మీరే కదా? ఆవిడ మిస్సెస్ వరోధిని పార్థసారథే కదా? అవును. అయితే మీ పరిచయం ఆఫీసులోనే కాదు, ఆఫీసు బయట కూడా కొనసాగుతుందని అర్థమవుతుంది. అంటే మీరేంటనేది? బయటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుకోవడం తప్ప, బయట కలిసినప్పుడు మాట్లాడుకోవడం తప్ప? మాట్లాడుకోవడం తప్పు కాదు, బాసుకు తెలియకుండా కలుసుకోవడం తప్పు. వాట్ డు యు మీన్? చూడండి మిస్టర్ రాజా, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. మీరు ఈ వరోధిని ఆవిడ పెళ్లికి ముందు నుంచే స్నేహితులు. అది ఎలాంటి స్నేహం అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. అనుకోకుండా ఏదో కారణం వల్ల ఆవిడ మీ బాస్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది తట్టుకోలేక మీరు వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ మోజు తీరక మళ్ళీ తిరిగొచ్చారు. మోజా? మోజనే పదాన్ని వాడుతున్నారేంటి? ఆ పదానికన్నా ఇంకో పదం నాకు తెలియదు కాబట్టి. తిరిగొచ్చి మళ్ళీ మీ ఇద్దరి సంబంధం యథేచ్ఛగా కొనసాగించారు. మీ బాస్ భార్యతో మీరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు, అవునా? What is this nonsense? Idiot! I said stop it. ఏమయ్యా, కోర్టులో ఇలా దురుసుగా ప్రవర్తించడం నేరం. అసభ్య పదజాలం గాని దౌర్జన్యం గాని చేసినట్లయితే నీకు తగిన శిక్ష వేయాల్సి ఉంటుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ గో బోల్లో నుంచి మాట్లాడు.